హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఎక్సైటింగ్ మరికొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అయితే వీడియోకి చేసేయండి. సింపుల్గా వీడియోని చేద్దాం, ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ధనుష్ న్యూ ఫిలిం ఇడ్లీ కాడై. సో మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఆ లుక్ లో మీరు చూడవచ్చు ధనుష్ లుక్, అలానే రాజ్ కిరణ్ గారి లుక్. ఆల్రెడీ ఇలా కాంబోలో మనం అయితే మూవీ అయితే చూస్తున్నాం, అది కూడా ధనుష్ గారి డైరెక్షన్ లోనే. సో ఈ ఫిలిం కూడా ధనుష్ గారి డైరెక్షన్ లోనే ఉండబోతుంది. అండ్ ఫీమేల్ లీడ్ లో నిత్యా మేనన్ యాక్ట్ అయితే చేస్తుంది. సో నిత్యా మేనన్ కాంబోలో కూడా మనం అయితే మూవీ చూసాము. సో అది తీరు తెలుసు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి ధనుష్, నిత్యా మేనన్ అండ్ రాజ్ కిరణ్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి మ్యూజిక్ జి ప్రకాష్ గారు అందించారు. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ ఏప్రిల్ 10th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, అజిత్ కుమార్ గారు అండ్ త్రిష యాక్ట్ చేసిన ఫిలిం విడా వ్యాడ్చి. లైక్ దీని గురించి ముందుగానే తెలిసిపోతుంది. పొంగల్కి మూవీ అనేది రిలీజ్ కావట్లేదని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ వచ్చేసి పొంగల్కి వస్తుందని చెప్పేసి హల్చల్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ మూవీ నుంచి ప్రమోషన్స్ సరిగ్గా అయ్యాయి. మొన్న ఏందో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు, టీజర్ ఏది, ట్రయలర్ ఏది. అండ్ ఈ ఫిలిం వచ్చేసి పొంగల్కి రావట్లేదు అని చెప్పేసి లైకా వారు అఫీషియల్ నోట్ అనేది ఇచ్చారు. సో పొంగల్కి మూవీ థియేటర్స్లో రావట్లేదు అండ్ న్యూ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తారు. లైక్ ఈ 2025 ఫస్ట్ హాఫ్లోనే న్యూ డేట్ అనేది ఫిక్స్ చేయాలి. నెంబర్ 3, రాబిన్హుడ్. న్యూ ఇయర్ స్పెషల్గా న్యూ పోస్టర్ రివీల్ చేశారు. బట్ డేట్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. స్టిల్ మైత్రి వారు కమింగ్ సూన్ అంటున్నారు. ఇంకా న్యూ డేట్ అనేది అనుకున్నట్లేనంటున్నారు. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మంత్లో లాక్ చేయవచ్చు అని చెప్పేసి టాక్ అయితే ఉంది. మరి ఫిబ్రవరి మంత్లో రిలీజ్ చేస్తారా ఆర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. మోస్ట్ లైక్ 2025 ఫస్ట్ హాఫ్లోనే మనకి రిలీజ్ అయితే ఉండవచ్చు. నితిన్ అండ్ శ్రీలా ఈ ఫిలింలో యాక్ట్ అయితే చేశారు. డైరెక్టర్ వెంకీ కుడిముల. నెక్స్ట్ నెంబర్ 4, బరోజ్ స్టారింగ్ మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారి ఈ ఫిల్మ్కి డైరెక్టర్ ఫ్యాంటసీ అండ్ 3Dగా తీసుకొని వచ్చారు. ఇంకా ఈ ఫిల్మ్ని అయితే నేను చూడలేదు, ఓటీటీకి వచ్చాక చూద్దామని అయితే ఉన్నాను. అండ్ చూసిన వారు చూడొచ్చా లేదా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. అయితే ఇక్కడ తెలుసు కదా, ఇప్పుడు హెచ్డి రిప్స్ అనేవి ఎక్కువైతే అయిపోతున్నాయి. అది కూడా మలయాళం ఫిలిమ్స్ అనేవి ఎక్కువైతే ఉన్నాయి. సో మలయాళం ఫిలిమ్స్ అయితే ఫస్ట్ అయితే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి తమిళ ఫిలిమ్స్, తర్వాత హిందీ ఫిలిమ్స్, తర్వాత మన తెలుగు ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. సో అలా వచ్చేసి ఇప్పుడు హెచ్డి రిప్స్ లీక్ అయితే అవుతున్నాయి. అందులో బరోజ్ 5 days కూడా కాలేదు ఫ్రెండ్స్, మూవీ థియేటర్స్లో వచ్చి అప్పుడే హెచ్డి రిప్ అనేది వచ్చేసింది. అందులో ఒరిజినల్ వచ్చేసి తమిళ్ ఆడియో లీక్ అయితే చేశారు. సో తమిళ్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసింది. ఇంకా అదర్ ఆడియోస్ మనకి తెలుగు కానీ మలయాళం కానీ అవి వచ్చేసి క్లీన్ ఆడియో మాత్రమే చూడడానికి అయితే ఉంటుంది. బట్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. సో మూవీ అయితే అన్అఫీషియల్గా వచ్చేస్తుంది. చూద్దామన్న వారు చూడవచ్చు. అండ్ ఆల్రెడీ ఎవరైనా చూసేస్తుంటే మూవీ ఎలా ఉందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. చూద్దామన్న వారికి యూజ్ అయితే అవుతుంది. వాళ్ళ అమూల్యమైన టైం అనేది సేవ్ అయితే అవుతుంది. నెంబర్ 5, 7G బృందావనం కాలనీ. సో ఈ మూవీ గురించి మనకి బాగా తెలుసు, కల్ట్ క్లాసిక్. అప్పట్లో సెల్వరాఘవన్ గారు చాలా మంచి ఫిల్మ్ అనేది తీసుకొని వచ్చారు. సో దానికి సీక్వెల్ పార్ట్ వస్తున్నట్టు మనకి తెలుసు కదా, ఒక అప్డేట్ రివీల్ చేశారు. మూవీ నుంచి ఫైనల్ స్టేజ్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుందట. దాదాపుగా షూటింగ్ అయితే అయిపోయింది. సో త్వరలోనే ఈ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింలో వచ్చేసి సేమ్ హీరో రవికృష్ణ అంటే ఫీమేల్ లీడర్లో వచ్చేసి అనశ్వర రాజన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో సెల్వరాఘవన్ గారించి ఈసారి ఈ బృందావనం కాలనీ 2 అనేది ఎలా ఉంటుందో చూడాలి. మరి మనకి దిస్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, ఎక్స్క్లూజివ్ అప్డేట్ సూలల్ సీజన్ 2 మోస్ట్ అవైటెడ్ సిరీస్. ఈ సిరీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో చూడని వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీజన్ 1 బెస్ట్ తెలుగు డబ్బింగ్లో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ వాచ్ చేయండి. ఇంకా 1 చూసిన వారు డెఫినెట్గా ఈ సిరీస్ కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. టోటల్ షూటింగ్ అయితే అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా రిలీజ్కి రెడీ అయితే అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చిన సోర్స్ వచ్చేసి ఈ సిరీస్ని ఫిబ్రవరి మంత్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. ఫిబ్రవరి 21 ఈ డేట్ అనేది ఫిక్స్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 7, తండేల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 4th ఈవినింగ్ 5:04 PM వచ్చేసి సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 8, శర్వానంద్ 37th ఫిలిం మూవీ నుంచి ప్రీ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. అందులో మెన్షన్ చేశారు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సూన్. లైక్ ఈ ఫిలిం వచ్చేసి డైరెక్టర్ రామ్ అబ్బరాజు నుంచి వస్తుంది. సో అదే ఫ్రెండ్స్, లాస్ట్గా సామజ వర్గమన మూవీ తీసిన డైరెక్టర్ లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ అయితే మరికొంటలో రివీల్ చేయబోతున్నారు. ఈ ఫిలింలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి సంయుక్త మీరన్ అండ్ సాక్షి వైద్య యాక్ట్ అయితే చేశారు. లైక్ ఈ 2025 ఈ ప్రాజెక్ట్ సెకండ్ హాఫ్లో మనకి రిలీజ్ ప్లాన్ చేయవచ్చు.
నెక్స్ట్ నెంబర్ 9 స్క్విడ్ గేమ్ సీజన్ 3 సీజన్ 2 చూసిన వారు ఎండ్ క్రెడిట్ సీన్ లో మనకి న్యూ డాల్ అనేది చూపించారు, లైక్ అదే బాయ్ డాల్. మరి అది దేనికి సంబంధించి ఉండబోతుందో, అది న్యూ గేమ్ కి సంబంధించిన మరి ఏం క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు చూడాలి. సో టోటల్ హైడ్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ వారు న్యూ పోస్టర్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. 2025 లో సీజన్ 3 ప్రీమియర్ అయితే ఉండబోతున్నట్టు, లైక్ సమ్మర్ టైంలో ఈ సీజన్ మనకి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. మరి ఇప్పటి వరకు సీజన్ 1 సీజన్ 2 లో లేడీ డాల్ గేమ్ అనేది చూసాము. ఇప్పుడు ఆ బాయ్ డాల్ కి సంబంధించి ఏం యూనిక్ గేమ్ ఉండబోతుందో చూడాలి. నెంబర్ 10 రెట్రో మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ రివీల్ చేశారు. సో మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే సూర్య గారి న్యూ పోస్టర్ లుక్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ అయిపోయే ముందు ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ వీడియో అనేది మీరు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఫ్రెండ్స్ వీడియోకి మెయిన్గా లైక్ అనేది మర్చిపోకండి. నెక్స్ట్ నెంబర్ 11 మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్న రామ్ పోతినేని 22nd ఫిలిం మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. హీరోది సపరేట్గా హీరోయిన్ది సపరేట్గా కాకుండా ఇద్దరు కలుసున్న లుక్ అనేది రివీల్ చేశారు. బిగ్ ప్యాంట్ డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ లుక్ వచ్చేసి. సో అందులో మనకి క్యారెక్టర్స్ పేర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. భాగ్యశ్రీ బోస్ అలియాస్ మహాలక్ష్మి, మన సాగర్ గాడి లవ్. సో మన రామ్ పోతినేని పేరు వచ్చేసి సాగర్. సో మహాలక్ష్మి సాగర్ లవ్ స్టోరీ అనేది ఈ ఫిలింలో మనం చూడబోతున్నాం. సో మూవీ నుంచి షూటింగ్ అనేది చాలా స్పీడ్గానే జరుగుతున్నట్టు ఉంది. త్వరగా అయిపోతే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఫైనల్ అప్డేట్ ఫస్ట్ సింగిల్ గురించి వచ్చేసింది. హరిహర వీరమాలు ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. జనవరి 6 మార్నింగ్ 9:06 AM వచ్చేసి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ మాట వినాలి. ఆ వచ్చిన పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అండ్ అందులో మళ్ళీ మనకి రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేశారు. రిలీజ్ లో ఎలాంటి మార్పు అయితే లేదు. కొంచెం మూవీ నుంచి షూటింగ్ అయితే ఉంది. మార్చ్ 28కి మనకి ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 మహేష్ బాబు గారి ఫిలిం అతిథి. ఈ ఫిలిం 4K వర్షన్ థియేటర్స్ లో కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీ చూసాక మన మైండ్ లో నుంచి పోనే ఒక పేరు, అదే కైజర్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫిలిం 4K వర్షన్ థియేటర్స్ లో ఫిబ్రవరి 14కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 కిరణ్ అబోరం అండ్ రుక్షాన్ దిల్నో లీడోలో యాక్ట్ చేసిన ఫిలిం దిల్ రుబా. మూవీ నుంచి మరొక న్యూ లుక్ అనేది రివీల్ చేశారు. అండ్ టీజర్ వచ్చేసి జనవరి 3 టుమారో టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 15 భైరవం. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 3కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 16 లో ఉన్న అప్డేట్ SSMB 29th ఫిలిం. ఈ ఫిలింకి సంబంధించి లాంచ్ ఈవెంట్ టుడే జరిగింది. బట్ ఆ లాంచ్ ఈవెంట్ ప్రైవేట్గా ప్లాన్ చేసుకున్నారు. లైక్ లాంచ్ ఈవెంట్కి ఆల్ కాస్ట్ అయితే అటెండ్ అయితే అయి ఉంటారు. సో అదంతా మనకి బయటికి రివీల్ చేయకుండా ప్రైవేట్గా ప్లాన్ చేసుకుని ఈవెంట్ అయితే జరిగింది. సో అదంతా మనకి ఒక వీడియోగా తయారు చేసి సంక్రాంతికి ప్లాన్ చేయవచ్చు. సో కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ టోటల్ మనకి అఫీషియల్ అప్డేట్ సంక్రాంతికి రిలీజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఆ వీడియో వచ్చేసి. సో ఈ ఫిలిం నుంచి రాజమౌళి గారు ఇంకా షూటింగ్ త్వరలో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలిం మనం ఎప్పుడు చూస్తామో. సో త్వరగా రాజమౌళి గారు షూటింగ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 17 బేబీ జాన్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ వరుణ్ ధవన్, కీర్తి సురేష్ అండ్ వామిక గాబి ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఇది తేరీ ఫిల్మ్కి అఫీషియల్ రీమేక్. మూవీ థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఇక్కడ డిజాస్టర్ అవ్వడానికి మూవీ అయితే నిజం చెప్పాలంటే బాగుంది. బట్ ఆల్రెడీ తేరీ ఫిలిం వచ్చేసి బాలీవుడ్లో డబ్బింగ్లో చాలామంది చూసేశారు. మళ్ళీ అదే ఫిలింని చూడడం అంటే కష్టమే కదా. సో మూవీ అయితే బాగుంది. మనకి తేరీ ఫిలింని యాస్టిస్ కాపీ చేసిన లైక్ హీరో క్యారెక్టర్ కానీ అండ్ స్టోరీ కానీ యాస్టిస్ కాపీ చేశారు. విలన్ క్యారెక్టర్ని టోటల్గా చేంజ్ అయితే చేశారు. అండ్ కొన్ని సీన్స్ కూడా చేంజ్ అయితే చేశారు. అంటే ఈ ఫిలిం నుంచి ఫ్రెండ్స్ HD అయితే టోటల్గా చోరీ హోతో హోగయా. మొన్న ఏ సైట్ అయితే మార్కు మూవీ వచ్చినప్పుడు చెప్పారు, అంటే మాకేం సంబంధం లేదు, ఆ నార్త్ వార్ నుంచే ఇదంతా అవుతుంది అన్నారు. అదే సైట్ వారు 6 daysకే బేబీ జాన్ ఫిలిం అనేది దొంగిలిచ్చేశారు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం నుంచి HD రిప్ అయితే వచ్చేసింది. మీకు వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ బెస్ట్గా చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఈ ఫిలిం నుంచి ఫస్ట్ డే మనకి థియేటర్స్లో వచ్చింది కదా. సో అప్పుడైతే ఒక ప్రింట్ అయితే వస్తుంది. ఆ ప్రింట్ నుంచే నార్త్ వార్ నుంచి ఒరిజినల్ ఆడియో లీక్ అయితే అయిపోయింది. సో అలా అయితే ఇప్పుడు ఈ ఫిలిమ్స్ అయితే OTTకి రాకముందే మనకి అన్అఫీషియల్గా వచ్చేస్తున్నాయి. సో బేబీ జాన్ కూడా 6 daysలోనే అన్అఫీషియల్గా HD అయితే వచ్చేసింది. సో మూవీని చూసే పని అయితే చూడండి. లైక్ చెప్పాలంటే మీరు పోలీసోడు అదే తేరీ అనేది చూడలేదా, ఈ ఫిలిం చూడండి, నచ్చుతుంది. అండ్ మీరు చూసున్నా మీ మైండ్లో నుంచి ఎప్పుడో అది ఎరేజ్ అయితే అయిపోయి ఉంటుంది. ఈ ఫిలిం ఒకసారి చూడండి, మీకు నచ్చకపోతే అడగండి. మూవీ అయితే బాగా తీశారు.
సో ఇదే ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో వచ్చేసి ఈ అప్డేట్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అండ్ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.